కాళేశ్వరం ఉంది కనుక కాళేశ్వరం కాలువ దీని పక్కకెళ్ళి పోతుంది కనుక ఈడ 4 కోట్ల లీటర్ల ట్యాంకు కప్పుకొని కాళేశ్వరం నీళ్ళని అలా నింపి పెట్టుకుంటుంది కానీ ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. నీళ్లు లేకపోతే ఫ్యాక్టరీ రాదు, నీళ్లు లేకపోతే ఆయిల్ పామ్ సాగు కాదు, తేమ లేకపోతే ఆయిల్ పామ్ రాదు. అంటే ఫ్యాక్టరీ వచ్చినా ఆయిల్ పామ్ వచ్చినా ఇదంతా పుణ్యం కాళేశ్వరం కేసీఆర్, అది మర్చిపోవద్దు. మనం పెద్ద మాట్లాడేది ఏం లేదు కానీ కొంతమందికి 6,000 ఉంటుంది మనుషులకు, అది ఉన్నా లేకున్నా దాని విలువలేందే కదా. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆయిల్ పామ్ ఈ ప్రాంతానికి రావడంలో కాంగ్రెస్ పాత్ర 6,000 లాంటిదే. అవునా కదా? ఏమైనా ఉన్నదా దానిలో ఏమన్నా? 6,000 లాంటిదే. వాళ్ళ పాత్ర ఏం లేదు ఇలా, అంతకు మించి ఇంకేం లేదు. ఒక్క చెరువు తవ్వినవా? యాన్నను ఒక చెక్ డ్యామ్ కట్టినవా? యాన్నను ఒక జానెడు కాలువ తవ్వినవా? యాన్నను ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చినవా? మరి ఆడికెళ్ళి పడిందే పంట? ఏమైనా మంత్రం వేసినవా? ఏం సంగతి? ఇదంతా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం తప్ప నువ్వు చేసింది ఏం లేదు అంటే దానికి ఆన్సర్ లేదు. 2 ఏళ్లలో యాన్నను ఒక 1000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినావు చెప్పమని ఏ ఊర్లు ఇచ్చిరో? యాన్నను ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్?